మా పాప ఈ విధంగా అడిగింది. కొన్ని ప్రేయర్ సెంటర్స్‌లో వ్యాపారం చేస్తే దేవునికి కోపం రాదా అని ప్రశ్న అడుగుతారని తెలియపరుస్తున్నారండి. రకరకాల వ్యాపార సెంటర్స్ ఉంటాయి కదా. వ్యాపార సెంటర్స్ అంటే ఏంటి? మనం షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఏముంటాయి? కొనుక్కోవడానికి అన్నీ ఉంటాయి. అక్కడ ప్రార్థన ఉంటుందా? ఉండదు. వాక్యం ఉంటుందా? ఉండదు. సువార్త ఉంటుందా? ఉండదు. అక్కడ ఏమేమి అమ్ముతారు? భౌతికమైన లోక సంబంధమైన సకలం అమ్ముతారు. సకలం అమ్ముతారు. సిగరెట్లు, బీడీలు, మరి పేకాట ఆడుకునే వాళ్ళకి పేకలు, తర్వాత స్త్రీలకు సంబంధించిన వస్తువులు, పురుషులకు సంబంధించిన వస్తువులు, తిను పదార్థాలు, పిల్లలకు సంబంధించినవి, పెద్దలకు సంబంధించిన అన్నీ అమ్ముకునేదాన్ని అది బిజినెస్ సెంటర్ అనవచ్చు, లేకపోతే అది షాపింగ్ మాల్ అంటారు. అది ప్రార్థనా స్థలాల్లో ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తున్నారా లేదా? ప్రార్థన చేయమంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రేయర్ చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా? అంటే అక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. వాక్యం చెప్పబడుతుందా? వాక్యం వివరణ, దేవుని యొక్క వాక్యము బోధించబడుతుందా? వాక్యం వినడానికి వస్తున్నారు అందరూ. అయితే అక్కడ వాక్యం అందించబడుతుంది. వాక్యం అందించబడింది, ప్రార్థన చేయబడింది. తర్వాత వాక్యాలు ఇళ్లలో పెట్టుకోవడానికి రక్షణలోకి వస్తున్న వాళ్ళు ఉంటారుగా, కొత్తగా రక్షణలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళ గోడలన్నీ బోసిగా ఉన్నాయి. మా ఇంతకుముందు చాలా రకాలు పెట్టుకునేవాళ్ళం. క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ సినిమా వాల్ పోస్టులు తీసేసాము. క్రికెటర్లు బొమ్మలు, సినిమా హీరోయిన్లు ఫోటోలు ఉండేవి, ఎన్ని కూడా మా ఆయన తీసేశాడు, మా బాబు తీసేశాడు. ఇంతకుముందు మరి అర్ధనగ్నంగా ఉన్న బొమ్మలు కూడా ఉండేవి. కొంతమంది భక్తి కార్యక్రమాలకు సంబంధించిన అన్నీ కూడా తీసేసుకున్నాం మేము. ఇప్పుడు మా గోడలు చక్కగా నీట్గా ఉన్నాయి. అయితే వాక్యం పెట్టుకోవాలనుకుంటున్నాం మా ఇంట్లో. మాకు వాక్యం కావాలని ఎక్కడికి వచ్చి అడుగుతారు? మార్కెట్కి వెళ్ళి అడిగితే ఇవ్వడుగా, బడ్డీ షాప్లో అడిగితే ఇవ్వడుగా, షాపింగ్ మాల్లో అడిగితే ఇవ్వడుగా. మరి ఎక్కడ దొరుకుతాయి మనకు ఆ వాక్యాలు? ప్రార్థనా స్థలాలకు వెళ్ళినప్పుడే మనం అడగగలం. ఓకే, ప్రార్థనా స్థలాలకు వెళ్ళినప్పుడు ఆదివారం ఎలాగో ప్రేయర్కి వెళ్తాం కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత బయట భాగంలో కానీ, ఆ ఎంట్రన్స్లో కానీ వాక్యాలు కానీ, క్యాలెండర్స్ కానీ, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు కానీ, బైబిల్స్ కానీ పెట్టున్నప్పుడు ప్రోత్సహించి నాకు ఫెసిలిటీ కల్పించారు వాళ్ళు. నేను ఎక్కడో బైబిల్ బుక్ షాప్ వెతుక్కుంటూ వెళ్లకుండా, నేను ప్రార్థన స్థలం చేయడానికి వచ్చిన ప్రార్థనా స్థలంలో నేను ప్రభుని ఆరాధించు, స్తుతించి నా కుటుంబంతో దేవుని గణపరచుటకు ప్రభు యొద్దకు వచ్చి ఉండగా, తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు దైవ సంబంధమైన, వాక్య సంబంధమైన, సువార్త సంబంధమైన విషయాలు నా ఇంట్లోకి తీసుకెళ్ళడానికి, అది మ్యాగజైన్ కావచ్చు, అది ఒక బైబిల్కి సంబంధించిన పుస్తకం కావచ్చు, మరి స్పిరిచువల్ ట్రూత్స్ అయి ఉండొచ్చు, ప్రార్థన చేయమనే పుస్తకం కానీ, ప్రార్థనా శక్తి, ఉపవాసం ఎలా చేయాలి, యేసు రక్తంలో ఏ విధంగా నిలబడాలి, శాపములను ఎలా జయించాలి, ఇవన్నీ కూడా బైబిల్ అనేక ఉన్నాయి. మొత్తం చదువుకొని ఒక్కొక్క రిఫరెన్స్ ఒక దగ్గర తేవాలంటే చాలా టైం పడుతుంది. కానీ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చిన ఒక పుస్తకం అక్కడ ఉంటే సంతోషంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అవి బయట దొరికేవి కాదుగా, ప్రార్థనా స్థలాల దగ్గరే మనకు దొరుకుతాయి. కనుక ప్రార్థనా స్థలానికి వచ్చి ప్రభుని స్తుతించి, ప్రార్థించి, వాక్యం విని మరి తిరిగి వెళ్తున్న టైంలో కానీ ఆ పుస్తకాలు కానీ, క్యాలెండర్స్ కానీ, దేవుని వాక్యం కానీ తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాం? మన ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేస్తాం, చదువుతాం, వాక్యం చదువుతాం, పిల్లలకు తెలియపరుస్తాం, గోడకు తగిలిస్తాం. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా వాక్యం చదవడానికి అవకాశం ఉంటుంది. దాని కొరకు మాత్రమే. అలా కాకుండా ఎవరైనా చర్చిలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చీరలు అమ్ముతూ, బట్టలు అమ్ముతూ, మరి భౌతికమైనటువంటి తిండి కార్యక్రమాలు అమ్ముకుంటూ అక్కడ ప్రార్థన లేదు, వాక్యం లేదంటే అది దొంగల గుహగా తయారైంది. ఎందుకంటే అక్కడ నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. అంటే ప్రార్థనకి ప్రయారిటీ లేదు, వాక్యానికి ప్రయారిటీ లేనప్పుడు అమ్ముకుంటూ కూర్చుంటే ఏంటి? బట్టలు అమ్ముకోవడానికి పెట్టుకున్నారు బట్టల షాప్, అది కాదే. మరి అక్కడ భౌతికమైనటువంటి దొరకడానికి ఎన్నో షాపులు మనకున్నాయి. కానీ అన్ని షాపుల్లో ఈ బైబిల్ పుస్తకాలు దొరుకుతాయా? దొరకవు. అన్ని షాపుల్లోకి వెళ్ళి మన దేవుని వాక్యాలని వెతికి నాకు ఈ పుస్తకం కావాలండి, ఈ బైబిల్ కావాలని మనం షాపింగ్ మాల్లో అడగగలమా? అడగలేం కదా. కాబట్టి మనకు ఫెసిలిటీ కల్పిస్తున్నారు కనుక వాళ్ళకి ఇంకా థ్యాంక్స్ చెప్పి, థ్యాంక్ యూ, నేను వచ్చినప్పుడు ప్రార్థన వాక్యం అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఒక బైబిల్ సంబంధితమైన పుస్తకం కొనుక్కోవడానికి మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేసి మరీ వెళ్ళొచ్చు. అదే తప్ప వాళ్ళు దొంగలు దోచుకుంటున్నారు ఎందుకు అనుకోవాలన్నా? వాళ్ళు ఆ డబ్బుతో వాళ్ళు పైకి వచ్చేస్తారా? వాళ్ళు మనం ఇచ్చేటువంటి 30 రూపాయలకి 50 రూపాయలకి వాళ్ళు ధనవంతులు అయిపోతారా? మనకు బుక్ ఇస్తున్నారు కదా, ఆ బుక్ మనం తీసుకొని చదువుతున్నాంగా. ఒకవేళ 100 రూపీస్ పెట్టామనుకుందాం, ఈ రోజుల్లో బయటకు వెళ్ళి టీయో కాఫీ తాగితే ఒకవేళ ఒక బ్రేక్ ఏదైనా స్నాక్స్ తీసుకున్నప్పుడు 100 రూపీస్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన బుక్ మనకి సంవత్సరం పాటు మన ఇంట్లో ఉంటుంది. 2 సంవత్సరాలు మన వెనక బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి చూడండి, అనేక బుక్స్. సో
తప్పులేదు. దేవుని వాక్యం మెయిన్గా చదవండి, బైబిల్ చదవండి. తర్వాత ఏదైనా బైబిల్ సంబంధించిన పుస్తకాలు, ఆ టైటిల్స్ వాక్యానుసారంగా ఉన్నట్లయితే ఆ ఆథర్ ఎవరు, రాసిన వ్యక్తి ఎవరు, అతను ఆత్మీయుడా భక్తుడా కాదు తెలుసుకొని వాటిని తీసుకొని చదువుకోవచ్చు. దానిలో తప్పలేదు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి మేరీ గారు విజయవాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. గర్భఫలం ఉన్నప్పుడు అన్యుల పెళ్లికి వెళ్ళవచ్చా, గ్రహణం పట్టినప్పుడు పని చేయవచ్చా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇటువంటి భయాలతో మీరు ఏ పని చేయొద్దు. భయము, ఆందోళన ఏదైనా అవుతుందేమో అని అనుమానంతో ఏమీ చేయొద్దు. అనుమానము, భయం ఉందా, మీరు ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉండండి. నాకు ఏ అనుమానం లేదు, నేను వాక్యాన్ని నమ్ముతున్నాను. అన్ని జనులు భయపడు వాటికి నువ్వు భయపడవద్దు అన్నాడు. ఎక్కడ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో. అన్ని జనులు అంటే మన దేశస్తులే కదా, ప్రపంచంలో ఎన్ని దేశాల వారున్నా ఎంతమంది దేనికి భయపడుతున్నా నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు సృష్టికర్తని దేవుడిని నమ్ముకున్నావు అన్నాడు. గ్రహణానికి భయపడనక్కర్లా. అలాగనే దేవుని ఎందుకు భయభక్తి కలిగి విశ్వాసంతో ముందుకు సాగమన్నాడు. సరే, భయం అనేది మీలోకి రానివ్వకూడదు. యెహోషువ గ్రంథం 1:9, 91వ కీర్తన చదవండి. గర్భిణీ స్త్రీలందరూ 91వ కీర్తన, సామ్ 91 చదివి మీ గర్భంలో ఉన్న బిడ్డతో మాట్లాడొచ్చు. మీరు ఆ వాక్యం చెప్పండి, వాగ్దానాలు పలకండి. అలాగే 32 వాగ్దానాల షీట్ నేను ఇచ్చున్నాను, అన్ని ప్రేయర్ సెంటర్లో దొరుకుతుంది. అది తీసుకుని వాటిని మీరు చదివి మీ గర్భంలో ఉన్న బిడ్డకు కూడా తెలియపరచండి. వాక్యాలు చదవండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు యూ. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఒకవేళ వివాహానికి పిలిచారు, మీ బంధువులు వివాహం, మరి కుటుంబంగా వెళ్ళాలనుకున్నారు, ముందుగా వెళ్ళి వారికి ఒక గిఫ్టో, ఆ పెళ్లి కుమార్ తరపున మీరున్నారు కాబట్టి వెళ్ళి వారికి గిఫ్ట్ ఇచ్చి ఆ కుటుంబస్తుని బలపరిచి చిన్న ప్రేయర్ చేస్తామంటే లోపుకుంటే ప్రార్థన చేసి, అందరికంటే ముందుగానే మీరు చేయవలసిన శుభకార్యాలు, ఆ శుభానికి వెళ్ళారు, మీరు శుభాలు పలికారు, మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చారు, తిరిగి వచ్చేసారు. అలా కాకుండా మేము క్రైస్తవులం అండి, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము రామండి, ఇంతటితో మన బంధాలు కట్టండి అని అనకుండా వెళ్ళి ఒకరోజు ముందు కూడా వెళ్ళొచ్చు. ఆ రోజే అందరికంటే ముందుగా వెళ్ళొచ్చు. లేదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీకు టైం దొరికితే వెళ్ళొచ్చు. సో అందరితో ఆ టైంలో అక్కడ ఉన్నట్లయితే వాళ్ళు ఇంకేదైనా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు వాళ్ళు చేసే వాటిలో మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు అన్న భయం మీకుంటే దాని తర్వాత కానీ దానికంటే ముందుగా కానీ వెళ్ళండి. వెళ్ళి నేను క్రీస్తునందు ప్రార్థన చేసుకుంటున్నా. ఒకవేళ అంతగా బలవంతం చేసి చెప్పండి, నేను ప్రభుకు మాట ఇచ్చాను, ఆయన మార్గంలో జీవించాలని, నన్ను తొందర పెట్టొద్దు, మనలో మన ఇంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ కార్యక్రమం చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి సహృదయంతో మాట్లాడండి. మీ పక్షంగా నిలబడే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది అన్యుల్లో రక్షణలోకి వచ్చిన వాళ్ళకి ఈ ఒత్తిడులు ఉంటాయి, ఈ తొందరలు ఉంటాయని తెలుస్తుంది. కొంతమంది అలాంటి భయపడనక్కర్లేదు, మొహమాటం ఉండకూడదు, మనుషులకు భయపడకూడదు. ఏదైనా ఇటు క్రైస్తవుల మధ్యలోనే తిరిగేవాడు అనమాట. ఈ క్రైస్తవుల మధ్యలోనే తిరిగేటువంటి వాడు ఏంటంటే ఎవరికి భయపడనక్కర్లేదు, ఎవరిని లెక్క చేయనక్కర్లేదు, మొహమాటాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇతను ఉదయం లేస్తే సాయంత్రం వరకు సమేల్ గారింటికి, శాంసన్ గారింటికి, డేవిడ్ గారింటికి, యెహోషువ గారింటికి వెళ్తాడు తప్ప రామారావు గారింటికి వెళ్ళడు, నాగేశ్వర గారింటికి వెళ్ళడు, అక్కడ అప్పారావు గారి ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే ఆయన ఎవరు, ఈయన ఎవరు వాళ్ళు పిలవరు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన సువార్త చెప్పింది లేదు. కాబట్టి ఈయన మొహమాటం ఉండనక్కర్లేదు, అలా చేయనక్కర్లేదు, ఇలా చేయనక్కర్లేదు. అలాగ మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎప్పుడైనా అన్ని జనుల యుద్ధకు వెళ్ళి సువార్త చేశాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి ఈ మాటలన్నీ మాట్లాడడం కావద్దు. అక్కడ క్రీస్తుని ఎరిగిన వారు ఎంతోమంది ఉంటారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు అవి వేసుకున్నారు, ఇవి వేసుకున్నారు, ఏదో ధరించుకున్నారు, కాబట్టి వాళ్ళకి సువార్త, అది ఎంత వాక్య విరుద్ధమైనటువంటి ఒక పరశుని యొక్క ఆత్మ. ఈ పరిశీల ఆత్మ అంతా కూడా ఇలా ఉంది కదా, అలా ఎందుకున్నారు అనుకుంటే వాళ్ళని రక్షణలకు ఎప్పుడు తీసుకొస్తాం? ఇప్పుడు భారతదేశానికి అపోస్తలు అనేటువంటి థోమస్ వచ్చాడు. తోమా గారి కదా మొట్టమొదటిగా వచ్చింది. ఆయన వచ్చినప్పుడు మన భారతీయులు ఎలా ఉన్నారు? అందరూ బైబిల్ ప్రకారంగా ఉన్నారా? బైబిల్ ప్రకారంగా లేరే. బైబిల్ ప్రకారంగా ఎవరు లేరు. కానీ తోమా గారు దేవుని సువార్త చెప్పారు. వాళ్ళందరినీ అసహించుకోలే, ఎవరిని కూడా అసహించుకోలేదు. మీరు అలా వేసుకుని వస్తున్నారేంటి, ఇలా పెట్టుకుని వచ్చారేంటి, గోరింటాకు పెట్టుకున్నారేంటి, మరి తల ఎందుకు అలా దూకున్నారు, లేదంటే మీరు ఇలా పెట్టుకున్నారు, ఏ ప్రశ్నలు వేయలేదండి. అలా వేసేవాడు తల తెక్కు మనిషి అని. వాక్యం తెలియదు వాడికి. వాక్యం తెలిసిన వాడికి వాక్యం తెలియని వాడికి చాలా తేడా ఉంది. వాక్యము దేవుని ప్రేమను లోకానికి అందించమన్నాడు. సర్వలోకం నువ్వు వెళ్ళి సర్వ సృష్టికి శుభవార్తను ప్రకటించమన్నాడు. శుభవార్త ప్రకటించి ఆత్మను రక్షించాల్సిన పోయి దుర్వార్తను ప్రకటించుకుంటూ ప్రజలకు భయపడుతున్నారా మీరు, ఎవరికి భయపడం, మేము ఎవరిని లెక్క చేయమనేటువంటి అది అడ్డగోలుతనం. అదొక మూడులు చేసే పని. ఆ విధంగా మూడులుగా ఎవరు ఉండకూడదు.
దేవుని వాక్యం అందరికీ అందాల్సి ఉంది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు రక్తం ఖర్చాడు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కావచ్చు, వాళ్ళ విధానాలు ఎలా ఉన్నప్పటికీ దేవుని ప్రేమను అందించవచ్చు. నాతో పాటు ఒక సహోదరుడు వచ్చాడు చాలా కాలం క్రితం సువార్త పనికి. ఒక గ్రామానికి వెళ్ళాం, సువార్త చేస్తున్నాం. ఇది వెంటనే బ్యాగ్ చదువుకొని బైబిల్ పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. ఏం బ్రదర్, నేను నీకు సైజ్ చేస్తున్నాను, నేను ప్రసంగం చేస్తూ సైజ్ చేస్తున్నా, ఆగమని చెప్పమన్నా కూడా ఆకుండా వెళ్ళిపోయాడు. తర్వాత నేను అతను కలిసి అడిగిన, ఏంటి సువార్త చేయడానికి వచ్చావు కదా, మరి నీకు నేను ప్రసంగం చేసిన తర్వాత నీకు కూడా అవకాశం ఇస్తాను, నువ్వు కూడా మాట్లాడదు కదా, ఎందుకు వెళ్ళిపోయావంటే, అసలు వాళ్ళ ముఖాలు చూసారా అన్నాడు. ఏంటి ముఖాలు చూసి ఏమైంది, మనుషులే కదా వాళ్ళంతా. అంటే అన్నీ పెట్టుకొని వచ్చారు, అన్ని పెట్టుకున్న వాళ్ళకి ఎలా ఇస్తారు సువార్త? ఏమనుకున్నారు దేవుని రక్షణ సువార్త అంటే? అన్నీ పెట్టుకొని వచ్చిన అన్ని జనులకు ఇస్తారా మీరు సువార్త అంటున్నాడు. అసలు నీకు బైబిల్ వాక్యం తెలుసా? నీలాంటి వాడు సేవకుడైతే ఏమైపోతాడు, సంఘాలు ఏమైపోతాయి? ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేంటి? వాళ్ళు క్రీస్తుని ఎరగని వారు. ఆ ఇంటి కుటుంబస్తుడు ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన బంధుమిత్రుల్ని పిలిస్తే ఈయనంటాడు అందరూ క్రైస్తవుల్లాగా కూర్చోవాలట అక్కడ. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వారు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు కదా. బైబిల్ ఏంటో, బైబిల్ యొక్క వివరాలు ఏంటో వాళ్ళకి తెలియదు కదా. అసలు వాళ్ళకి అసలు ఎలా చెప్తున్నా వాక్యం, దేవుని వాక్యం అనేది అంత పరిశుద్ధమైన వాక్యాన్ని వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు అంటాడు. దానికి ఒక కొటేషన్ వాడాడు, విలువైన ముత్యాలను పందుల ముందు వేయకూడదు అంటున్నాడు. నువ్వు దౌర్భాగ్యుడిలాగా ఉన్నావు, నీకు అసలు వాక్యం తెలియదు, పాడు తెలియదు, నువ్వు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసావు, ఏ సేవకుడు, నీ ఆత్మీయత నాయకుడు ఎవరు, ఎవరి దగ్గర ట్రైనింగ్ పొందావు? ఆ వాక్యం అక్కడ చెప్పాల్సింది. వాళ్ళట క్రైస్తవుల్లాగా లేరు కాబట్టి ఏంటి విలువైన ముత్యాలను పందుల ముందు వేయొద్దు అన్న కొటేషన్ అక్కడ వాడుతున్నాడు. బ్రదర్, నువ్వు ఇలా అయితే ఆ సువార్త పనికిరావు, నువ్వు మారు మనసు పొందాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మిష చేతను, సత్యం చేతను సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించండి. నువ్వు అక్కడ కండిషన్లు పెట్టుకో, వాక్యం చెప్పు, ప్రార్థన చేయని, వాళ్ళు దేవుళ్ళలోకి రానివ్వు, ఆత్మీయతలో రక్షణలో ఎదగనివ్వండి. అంతేగాని అంటే చాలామంది వాళ్ళకి తెలుసు తెలియనటువంటి కొన్ని పదాలు, కొన్ని మాటలు తీసుకుని వాటిని అందరి మీద అప్లై చేయడానికి చూస్తారు. ఈ పరిశీలు సదుకుల్లాగా అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు మారుదురుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న మహేష్ గారు మణుగూరు నుంచి అడుగుతున్నారండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాల యొక్క వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ వచనాల యొక్క వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏంటి దృశ్యమైనవి? కనబడే వాటిని దృశ్యమైనవి అంటాం. ఏదైతే మన కంటికి కనిపిస్తుందో అవన్నీ దృశ్యమైనవి, అవన్నీ అనిత్యములు, ఒకరోజు గతించిపోతాయి. అదృశ్యమైనవి అంటే నీ ఆత్మ కనబట్ల, కానీ అది నిరంతరం ఉంటుంది. దేవదూతలు కనబట్ల, వాళ్ళు నిరంతరం ఉంటారు. దేవుడు కనబట్ల, దేవుడు ఆత్మస్వరూపిగా ఆయన నిరంతరం ఉంటున్నాడు. ఓకే, పరలోకం కనబట్ల, అది నిరంతరం ఉంటుంది. నరకము కనబట్ల, అది నిరంతరం ఉంటుంది. దెయ్యాలు కనబట్ల, అవి కూడా నిరంతరం ఉంటాయి. నిరంతరంగా ఉండే జీవులుగా కలుగు చేశాడు దేవుడు. ఓకే, మరి దృశ్యమైనవి అంటున్నాం. ఇప్పుడు గోల్కొండకి వెళ్ళామనుకో, లేదు విజయవాడ కృష్ణా జిల్లాలో మరి కిల్లా అని ఉంది, కొండపల్లి పైన కొండ మీద కిల్లా. అక్కడికి వెళ్ళి చూస్తే మరి రాజులు కాకతీయ ప్రాంతంలో కానీ, మరి ఇక్కడ వరంగల్ ప్రాంతంలో కానీ వెళ్తే రాజులు కట్టుకున్న భవనాలు లేకపోతే కిల్లాలని అద్భుతంగా కట్టడలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అటు బెంగళూరు వెళ్ళినా, కర్ణాటకలో కానీ ఎటు వెళ్ళినా అప్పుడు రాజులు కట్టుకున్నారు, రాజ్యాలు పరిపాలన చేశారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? లేరుగా. అవన్నీ శిథిలమైపోయి పడగొట్టబడ్డాయి. ఒకప్పుడు అద్భుతమైనటువంటి భవనాలు, దూరంగా చూస్తున్నప్పుడే చాలా అద్భుతంగా కనిపించేవి, రాత్రి చక్కని వెలుగులు ఉండేవి. ఇప్పుడు అవేం లేవు. దృశ్యమైనవే కానీ అనిత్యాలు, వెళ్ళిపోయాయి. సో అదృశ్యమైనవి, కంటికి కనబడినవి ఎప్పుడూ ఉంటాయి. ఆనాటి నుండి, మానవులు పుట్టినప్పటి నుండే, పుట్టకముందు నుండే దేవుడు ఏర్పాటు చేసిన దూతలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు కనబట్టలేదు కానీ వారు నిత్యం ఉన్నారు. నువ్వు పీల్చే గాలి, నీ తాతలు ముత్తాతలు మానవులు పుట్టినప్పటి నుండి ఉంది ఆక్సిజన్. ఇంకా నువ్వు కంటిలో చూడలేకపోతున్నావు కదా, ఇంకా ఉంది నిత్యములు. కంటికి కనబడినవి ఎప్పుడు ఉంటాయి. కంటికి కనబడేవి
అనిత్యములు, నశించిపోతాయి, గతించిపోతాయి. కాబట్టి కనబడని దేవుని యందు విశ్వాసం ఉంచు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులనా. దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగు. నీలో ఆత్మ ఉందని, నీ ఆత్మకు రక్షకుడు కావాలని క్రీస్తు మార్గంలో జీవిస్తూ ముందుకు సాగు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నేను దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సహోదరుడు రాజు గారు కడప నుంచి వారి యొక్క ప్రశ్న ఈ విధంగా అడుగుతున్నారు. పాస్టర్ గారు, మా స్నేహితుడు నన్ను ఇలా అడుగుతున్నాడు, సినిమాలు ఎందుకు చూడకూడదు, బైబిల్ ఎక్కడైనా ఉందా, సినిమాలు చూడకూడదని. 95% చెడు ఉన్న సినిమాల్లో 5% మంచి కూడా ఉంటుంది కదా అని ఈ ప్రశ్న అడుగుతున్నారండి. చాలా స్ట్రాంగ్ అడిగినట్టున్నాడే. 95% చెడున్న సినిమాలో ఒకవేళ 5% మంచి ఉందనుకోండి, ఉంటే అది చూడవచ్చు కదా. ఆ 5% అంటే లాస్ట్లో డైలాగులు కొన్ని ఉంటాయి కదా, ఆ డైలాగుల్లో మంచి నేర్చుకోవచ్చు. కాబట్టి 95% చెత్త ఉన్నా, వేస్ట్ ఉన్నా, ఆ 5% మంచి కొరకు చూడవచ్చు, పర్లేదు అంటున్నాడట. సరే, అతను క్రైస్తవుడు అయి ఉంటే, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వ్యక్తి అయితే దేవుని మాటల్లో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటున్నాను. గలతీ పత్రిక 5 ఆఖరిలో అల్లరితో కూడి పాడిన ఆటపాటలు ఇట్టి వాటిని చేయవారు ఎవరు కూడా దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేరు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అన్నాడు. అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన అనేకమైన అల్లరితో కూడిన ఆటపాటలన్నీ అపవిత్రాత్మల ప్రభావముతో డైరెక్ట్ చేయబడతాయా? అవును. ఎందుకంటే యవనస్తులు పెద్దలందరిలో, అంటే వయసుకు వచ్చిన వాళ్ళందరిలో కామం ఉంటుందని తెలుసు. ఈ కామాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, వారు కామాన్ని ఇంకో మాటలు చెప్పాలంటే ఉద్రేకపరుస్తారు. ఉద్రేకపరచడానికి కామపు మాటలు కలిగిన పాటలు, కామము రేపుకునేటువంటి మాటలు, జోకులు అన్ని కామం. పొరుగు వాని భార్య గురించి, అలాగే పరస్త్రీ యొక్క మోహం గురించి, ఇలాంటివన్నీ కూడా కలిపి ఆ పాటలు అల్లరితో కూడిన ఆటపాటలు పెట్టినప్పుడు లేవుతారు. భేదములు, విముతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడి పాడిన ఆటపాటలు. లాస్ట్లో చూసారా 2వ లైన్లో అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మరి సినిమాల్లో ఏముంటాయి చెప్పండి? అల్లరి ఉంటుందా? ఉంటుంది. కూడిపాడిన ఆట పాటలు ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది, సినిమా అన్నట్టు పిల్లలు ఏమంటారు, ఫైట్ ఉందా, పాట ఉందా? పాట ఉండాలి, ఫైట్ ఉంటే సినిమా. అంటే ఇప్పుడు అల్లరి ఉండాలి, పాట, ఫైట్ ఉంటే వాళ్ళు చూడాలని ఆనందపడతారు. ఒకరినొకరు తంతుంటే చూసి పిచ్చానందం పొందుకుంటుంటారు. వీడు మనిషే, వాడు మనిషే. వీడు వాడిని కొడుతుంటే, అతను వీడిని కొడుతుంటే దానిలో చూసి వీళ్ళ హీరోయిజం చూపిస్తుంటే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. సరే, ఆ తర్వాత పెళ్లిగాని అమ్మాయి, ఇతను ఎక్కడో ఊరంటే తిరుగుతూ ఏవో పాడు పనులు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరు కలిసి భార్యాభర్తలు చేయాల్సిన పనులన్నీ చేసేస్తుంటారు. దీన్ని చూసి ఆనందిస్తుంటారు. నిజానికి ఆ సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి యవనస్తులు అలాగే చేస్తే పళ్ళు పగలగొట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తారు, ఒళ్ళు పగలగొట్టి. మరి వాడికి ఏం చెప్తుంది ఈ సమాజం? సినిమాల్లో ఏం చెప్తుందంటే సమాజం, మీరు చెడిపోండిరా, పర్వాలేదు, మేము తిరిగినట్టు మీరు కూడా తిరగండి, అదే హీరోయిజం అంటుంది. ఆ తర్వాత వాడు ఒళ్ళు పగలగొట్టి లోపల పడేస్తే మళ్ళీ హీరో వచ్చి మాట్లాడతాడు, అలాంటి పనులు చేయకూడదంటే. మరి నువ్వెందుకు చేసావు? నువ్వు స్క్రీన్ మీద చేశాను, డబ్బుల కోసం చేశానంటాడు. డబ్బుల కొరకు వీళ్ళిద్దరు ముద్దులు పెట్టుకోవడాలు, డబ్బుల కొరకు వీళ్ళిద్దరూ కలిసి చటాపాట్లు వేసుకుని తిరగడం, దాన్ని చూసిన యవనస్తులు ప్రేరేపితులైపోయి ఈ కాలేజీకి, స్కూల్కి వెళ్లకుండా వీళ్ళు కూడా ఏదో జీవితం అంటే సినిమా అనుకొని, జీవితం అంటే సీరియల్ అనుకొని అల్లరితో కొన్ని ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ఇందులో కొన్ని మంచి డైలాగులు ఉన్నాయని చెప్పి డైలాగు 2 మాటలు, కొటేషన్లు ఎన్నో ఉంటాయి ప్రపంచంలో. మంచి మంచి విషయాలు వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకుంటారు. మీకు తెలిసిన సినిమా వాళ్ళందరూ ఏంటి ఈ యొక్క సలహాలు, తర్వాత కొటేషన్స్ ఏవి బాగుంటాయని అవన్నీ రాసుకుంటారు, వాళ్ళకి గ్యాదర్ చేసుకుంటారు. అవి నువ్వు కూడా గ్యాదర్ చేసుకోవచ్చు కదా, నీకు కూడా ఉన్నాయి కదా. సినిమాలోనే గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదే, ప్రపంచంలో అన్ని అందుబాటులో ఉన్నాయి. వాటిని తెచ్చి స్క్రిప్ట్ రాసి వాటిని చదివించి అందులో మంచి డైలాగ్ పలికాడా, మంచి మాటలు పలికాడు అనుకుంటా. ఎక్కడి నుండి వచ్చాయి వాళ్ళకి? దే హ్యావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద సామెతల్లో నుండో మరో దగ్గర నుండో మరో ప్రోబ్స్ అని కలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మాట చెప్తున్నాయి, 95% చెడున్న 5% బాగుందంటే మీ పాలల్లో విషం వేసుకొని, 95% పాలు బాగున్నాయి, 5% విషం కలిపిందని తాగండి. ఏంటి మాట్లాడట్లేదు? ఏ 5%? పాలు మగ్గులో పాలు పోసి మీరు 95% ఇక్కడ వరకు పాలు పోసి ఈ చిన్న ఒక 5% మాత్రం విషం పోద్దాం, తాగండి. తాగుతారా? తాగలేము. ఆ విషయంలో మాత్రం చాలా ఫాస్ట్, వెంటనే నో అంటున్నారు అందరూ. కుండ పాలల్లో చుక్క విషం వేస్తే
కొండపాలు కూడా విషయం అయిపోతాయి కదా, అలాగనే ఏదో చిన్నదేదో ఉందని దాన్ని నేర్చుకోవడానికి ఆ కంపంతా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమి చూస్తున్నావో జాగ్రత్త, ఏం వింటున్నావో జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అన్నాడు. ఈ పంచేంద్రియాలు మనిషిని ఏమన్నా చేయొచ్చు. అపోదైన సాతానుడు వీటి మీద టార్గెట్ చేశాడు యవనస్తులందరినీ. పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా నీ జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, 5 సెన్సెస్, అవి చాలా ఇంపార్టెంట్. వాటిని జాగ్రత్తగా కాపాడుకోపోయావా బురదలో పడిన పందిలాగా నీ జీవితాన్ని పాపంలో తోసేస్తాడు సాతానుడు. గుర్తుపెట్టుకోండి. కనుకనే దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో ఎదుగుతూ వ్యర్థమైన వాటిలో పడకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ మనోహర్ గారు పిఠాపురం నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. కన్య అయిన మరియాకు యోసేపు ద్వారా పిల్లలు పుట్టారు కదా, అలాగైతే మరియా యొక్క బాధ్యత యేసు ఎందుకు యోహానుకు అప్పగించారు అని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు నెరవేర్చడానికి వచ్చారు. నీ తల్లిని తండ్రిని సన్మానించమన్న ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చిన రక్తమే మనందరికి ఇవ్వాలి. ఇప్పుడు తల్లిని తండ్రిని సన్మానించిన వాళ్ళు బోల్డ్ మంది సన్మానించట్లా. వాడికి రక్షణ రావాలంటే సన్మానించిన రక్తంతోనే కడగబడితే కానీ వాడికి రక్షణ రాదు. లేదంటే ఎలా పాపాలు పోతే పోగా. తల్లిని దూషించి, తల్లిని బాధపెట్టి, తల్లిని దుఃఖపరచు వారిని రాళ్లతో కొట్టి చంపని ఎవరిని చంపారు. అలా చేయకండి. కాకపోతే పాత నిబంధనలు ఆ విధంగా ఉండేది. ఇజ్రాయిల్ ఆ విధంగా రాసి పెట్టేవాళ్ళు బోర్డులు. కాబట్టి తల్లిని ఏమైనా అన్నావా, తండ్రిని ఏమైనా అన్నావా, రాళ్లతో కుప్ప పెడతామని చెప్పేవాళ్ళు, భయపడేవాళ్ళు దాన్ని చూసుకొని. ఎందుకంటే బైబిల్ లేఖనాలు ఉన్నాయి కాబట్టి ప్రవచనాల్లో. సో ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళకు కూడా ఈరోజు రక్షణ వస్తుంది, మారుమనసు పొందుతున్నారు. తర్వాత వాళ్ళు తెలుసుకుంటున్నారు తప్పిదాన్ని. మరి ఎలా రక్షించబడ్డారు వీళ్ళు? వీడి తల్లిని తండ్రిని దూషించాడు కదా, వీడికి రక్షణ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఏంటంటే శాసనం రాసిన వాడే మరణము శాసనము, ఆయనే శిలువలో మరణించాలని ఉంది కాబట్టి ఆయన ఆజ్ఞలు నెరవేర్చి ఆ రక్తాన్ని మనకి ఇచ్చాడు. సో ఆజ్ఞ నెరవేర్పు యేసు ప్రభువారు ప్రవక్తల పలికిన ప్రతి మాట తన దేహంలో నెరవేర్చిన రక్తాన్ని మనకిచ్చాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. కనుక నేను ఎంత సేవకునైనా నా తల్లిని నిర్లక్ష్యం చేయడానికి లేదు, మీ తల్లిని నిర్లక్ష్యం చేయడానికి లేదు. బాధ్యతలు కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ శేఖర్ గారు వైద్య నుంచి అడుగుతున్నారండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచన ప్రకారం దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, పాపము చేయజాలడు అని ఉంది కదా. అలాగైతే ఈ రోజుల్లో రక్షించబడిన వారిలో కొంతమంది పాపం చేస్తున్నారు. మరి ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్న అడుగుతున్నారు. రైట్. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. ఓకే. మరి పాపములు ఎన్ని రకాలు ఉన్నాయి? మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. ఆ వచనం కూడా చూపిస్తాను స్క్రీన్లో. పాపము, మరణకరమైన పాపము, మరణకరం కాని పాపం కూడా ఉంది. సో పాపము చెయ్యడు, దేవుని బీజం కలిగి ఉంటే దైవాత్మకు లోబడి నడుచుకున్నట్లయితే ఇప్పటికైనా సరే దేవుని ఆత్మకు 100% లోబడిన వాడు పాపం చేయలేడు. దైవాత్మకు లోబడకుండా తన సొంత మనసుకు లోబడినప్పుడే, సొంత ఆలోచనకు లోబడినప్పుడు మనిషి పాపానికి ప్రేరేపించబడుతున్నాడు. సో దేవుని బీజం అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నట్లయితే ఆత్మదేవుడు పాపం చేయడానికి ప్రేరేపించాడు. ఆత్మకు డిస్కనెక్ట్ అయినప్పుడు పాపం చేస్తారు, ఆత్మ లేనప్పుడు. అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు, ఆయన బీజము కలిగిన వాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు పాపానికి ప్రేరేపించబడరు. అయితే లోకం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, లోకంతో స్నేహం చేసినప్పుడు లోక స్నేహము మనిషిని ప్రేరేపిస్తుంది. ఆత్మకి ఎప్పుడైతే అవిధేయుడు అవుతావో అప్పుడు అది పాపానికి నేను ప్రేరేపిస్తుంది. పాపాల్లో కూడా 2 రకాలు ఉన్నాయిగా. మరి మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం. చదవండి 1 యోహాను 5:15. తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనాను సూచన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. ఏం దయచేస్తాడంట? ఏం దయచేస్తాడు? జీవము దయచేస్తాడు. మళ్ళా చదువు. తన సహోదరుడు అంటే సహోదరులు ఎవరైనా మరణకరము కాని పాపము చేయగా, మరణకరము కానిటువంటి పాపం చేసినట్లయితే ఎవడైనా నువ్వు చూచిన ఎడల
అరే ఇతను అబద్ధం ఆడాడే, ఇతను తప్పు చెప్పాడే, ఇతను ఏదో పొరపాటు ఉందే అని చూసినట్లయితే, సహోదరులుగా మనం చూసినా గమనించినా, అతను వేడుకోవాలి. ప్రభా ఇతను క్షమించమని వేడుకోవాలి. మనం ప్రార్థన చేయాలి, అతను కూడా ప్రార్థన చేయాలి. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వానికి జీవము దయచేయును. మరణకరం కాని పాపం కాబట్టి అతను అబద్ధమాడు, ప్రభా నేను అబద్ధమాడిన క్షమించు, మళ్ళా ఆడకుండా సాయించేయి, ఈ పొరపాటు జరిగిపోయింది, ఇది మళ్ళా నా జీవితంలో జరగకుండా సాయించేయమని అడిగాడు. అప్పుడు అతను తిరిగి మారుమనసు పొందే అవకాశం ఉంది. దేవుడు జీవం దయచేసి నడిపిస్తాడు. అంటే దీని యొక్క అర్థం అందరూ చిన్న చిన్న పాపాలు చేయండి దేవుడు జీవం ఇస్తాడులే అని కాదు దాని అర్థం. లైసెన్స్గా తీసుకోవద్దు, కానీ అర్థం చేసుకోండి. మరణకరం కాని పాపం చేసిన సహోదరులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళు అసలు దేవుని మూలంగా పుట్టలేదు, అతను మారు మనసే లేదు, అతనికి అసలు దేవునితో సంబంధం లేదు, అతను వేస్ట్ అని కొట్టిపాడేయకండి. తప్పు చేసిన వాడిని ప్రార్థనలోకి, వాక్యంలోకి నడపండి, దేవునిలోకి తీసుకురండి, రక్షణలోకి తీసుకురండి, వాటికి వదిలేయకండి. అగ్నిలో నుండి ఒక వ్యక్తి కాలిపోతుంటే అగ్నిలో నుండి బయటికి తీసినట్టుగా మనం బయటికి తీయాలట. తర్వాత మరణకరమైన పాపం ఉందే, అది ప్రార్థన చేసినా పోదు, పాపాలు ఒప్పుకున్నా పోదు. అందువల్ల మరణకరమైన పాపాన్ని ఏ క్రైస్తవుడు చేయడు. నిజంగా పుట్టినట్లేదు, నిజంగా దేవుని మూలంగా జన్మించినవాడు, అతను రక్షణలోకి వచ్చిన వాడైతే దేవుని మూలంగా జన్మించిన వాడు మరణకరమైన పాపాన్ని చేయడు. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణాలు పెడతాడు తప్ప ప్రభును మాత్రం కాదు, ప్రభు నా రక్షకుడు కాదని చెప్పడు. ఎక్స్ క్రిస్టియన్ అంటారే, ఎక్స్ అనే మాట చెప్పరు వాళ్ళు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఐ బిలీవర్ ఆఫ్ జీసస్ అని చెప్తారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి సునీత గారు చరాల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు రక్తాన్ని కార్చారు కదా, దేవుడు ఎందరినైతే ఆకర్షిస్తారో వారి దగ్గరికి వస్తారు అని ఉంది కదా, ఈ వాక్య ఇతరులకు చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పాలి అని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దీన్ని కొంతమంది ఏంటంటే తండ్రి ఆకర్షిస్తే వాళ్ళే వచ్చేస్తారమ్మా, మనం ఏం చెప్పనక్కర్లేదు అంటూ, సువార్త చెప్పనక్కర్లేదు అంటూ దానికి అప్లై చేస్తాను. ఇది ఫాల్స్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అంటే వాక్యాన్ని వివరించడంలో వక్రీకరించడం. ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసయ్య అన్నాడు కదా, తండ్రి ఆకర్షించినది ఎవడును నా ఎద్దుకు రాలేడు అన్నాడు. ఓకే, తండ్రి అంటే పరలోకమందున తండ్రి, ఆకర్షించకుండా ఎవరు నా ఎద్దుకు రాలేరు అన్నారు. కాబట్టి వీళ్ళేం చెప్తారంటే మనం సువార్త చేసి వేస్ట్, సువార్త పని చేయనక్కర్లేదు, తండ్రి ఆకర్షిస్తే వాళ్ళే వస్తారు, అమ్మ ఆయన రావట్లేదంటే తండ్రి ఆకర్షణ లేరు, వచ్చారంటే తండ్రి ఆకర్షణలు ఉన్నారు. అది తప్పుడు ఆలోచన, గుర్తుపెట్టుకోండి. తండ్రి ఆకర్షిస్తేనే రక్షణలోకి వస్తాడు, దేవుల్లో ఉంటాడు, దేవుల్లో నిలబడతాడు, అంతవరకు. కానీ సువార్త అందరూ చేయాలి, అందరికీ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను చేయమని ప్రభువే కదా చెప్పాడు. మరి సువార్త చేయమని పని అప్పగించింది ప్రభువే కదా. మనం ఆయన ఇచ్చిన పని చేసినప్పుడే కదా ఆత్మల రక్షణలోకి వస్తాయి. ఓకే, ఆ సువార్త అనేది తండ్రి ఆకర్షించుకుంటాడులే అని చెప్పి మనం సువార్త చేయకుండా కూర్చుంటే గ్రేట్ కమిషన్, దేవుడు ఇచ్చినటువంటి ప్రథమమైన ఆజ్ఞ పక్కన పెట్టినట్టే. సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అందరిని నా శిష్యులుగా చేయండి, వారికి సత్య మార్గాన్ని బోధించమన్నాడు. అలా కాదు దేవుడు ఆకర్షించుకుంటే వాళ్ళే వస్తారులే, రాలేదంటే వాడు దేవుని ఏర్పాట్లో లేరంటే, ఇప్పుడు కొద్దిమందే నమ్ముకున్నారు, ఇక ఆ ఊర్లో నలుగురే పరలోకం వెళ్తారా, మిగిలిన వాళ్ళందరికీ సువార్త అక్కర్లేదా? లేదు, ఇంటి వాళ్ళందరికీ సువార్త చేయాలి, మనం సువార్త చేస్తూ పోవాలి. ఒక వ్యక్తి వచ్చి రక్షింపబడ్డాడు, మారుమనసు పొందాడు, దేవుల్లో ఉంటున్నాడు, దేవుడిని విడిచిపెట్టకుండా అంతవరకు నిలబడ్డాడంటే దేవుని ఆకర్షణ ఉండబట్టే, దేవుని కృప పొందబట్టే, దేవుని దయ పొందబట్టే. ఈరోజు మీరంతా వాక్యం వింటున్నారంటే ఆయన నడిపింపు ఉండబట్టే కదా. అని చెప్పి నేను సువార్త మానేస్తానా? లేదు, సువార్త చేస్తూనే ఉండాలి. ఆయన ఆకర్షించుకున్న వాళ్ళు రక్షణలోకి వస్తూనే ఉంటారు. ఓకేమా? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడి అన్నాడు. వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న మణి గారు అడుగుతున్నారండి ఈ విధంగా, జాతరలో చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు కొనుక్కోవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. జాతరలో కానీ తిరణాలకు కానీ వెళ్ళినప్పుడు మరి చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు అక్కడ కొనుక్కోవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారు. జాతరలు అవి జరుగుతుంటాయమ్మా, ఆ టైంలో మీరు వెళ్ళింది వారు వెళ్ళిన దానికి రెండు కూడా తేడాలు ఉండొచ్చు. ఎందుకంటే ఒక రోడ్డు మీద నడుస్తున్నారు,
రోడ్డు మీద అనేక విషయాలు, తినేవి వస్తువులు, తినుబండారాలు అన్నీ కూడా పెట్టున్నారు. దారిలో వెళ్తున్నప్పుడు ఆ చెరుగడ్డలని లేకపోతే అమ్ముకునేవి వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు, కొందరు కొంటూ ఉంటారు. సో మీరు వెళ్ళింది ఎక్కడో ఎవరిని ఆరాధించడానికి వెళ్ళలేదు, ఎవరినో మొక్కడానికి వెళ్ళలేదు, ఏదో కార్యక్రమం చేయడానికి మీరు మీరు వెళ్తున్నప్పుడు ఏదైనా వస్తువులు కొనుక్కుందామని వెళ్ళారనుకోండి, దానిలో ఏ దోషం ఉండదు. మీరు ఏదో పేమెంట్ చేశారో అక్కడ వస్తువు కొనుక్కొని ఇంటికి వచ్చేసారు. మీరు వెళ్ళింది ఎవరినో మొక్కడానికో ఆరాధించడానికో వెళ్ళలేదు. ఓకే, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ప్రభునే మీ రక్షకుడిగా పెట్టుకున్నారు. కానీ అక్కడే వస్తువులు ఉన్నాయి, కొందామని వెళ్ళారు. ఆ వస్తువులు అమ్మేవాడు ఈ వెలని చెప్పాడు, మీరు కొనాలనుకున్నారు, మీరు కటికవాణి దగ్గర కొన్నప్పుడు ఏ దోషం ఉండదు అన్నాడు ప్రభు. సో అయితే అక్కడ సేవకులు మరొక మంచి ఆలోచనతో చెప్పు ఉండొచ్చు, మీరు ఇలాగ వెళ్ళినప్పుడు అలాగ దేవునికి దూరమై లోక స్నేహంలో పడిపోయే అవకాశం ఉంటుంది, మరి ఆ అవకాశాల వల్ల దేవునికి దూరం అవుతారేమో అన్నటువంటి విషయంతో దైవ సేవకులు మీతో చెప్పుంటారు. అయితే ఇప్పుడు ఆ రోడ్డు మీద, ఇప్పుడు అదే రోడ్డు, ఇంక వేరే రోడ్డు ఉండదు. ఆ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వెళ్తూ ఉంటారు, ఆ విల్లు ఆ చివరి ఉండొచ్చు, ఇక్కడ జాతర జరుగుతుంది, రోడ్డు అంతా పెట్టేసి ఉన్నాయి, మరి వెళ్లకుండా ఉండాలి. ఆ 3 రోజులు ఆ 4 రోజులు ఆ రోడ్డు మీదకే వెళ్ళకూడదు, అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఇదంతా భ్రమ, టూ మచ్ అనమాట. అలా కాదు, మీరు వెళ్తున్న దారిలో ఏమైనా కొనాలనుకున్నారు కొనుక్కోండి, ఏమైనా తెచ్చుకోవాలనుకున్నారు, నథింగ్ రాంగ్, ప్రార్థన చేసుకున్నారు, వచ్చేసారు. మీరు అక్కడున్న వెయిట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఓకే, దానికి శాపాలు ఎట్లా వస్తాయి? రావు. హేతువు లేని శాపాలు మీ మీదకి రావు. అయితే దైవ సేవకులు ఒక లోక స్నేహంలో మీరు ఎక్కడ పడతారో అన్న ఉద్దేశంతో మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి చెప్పుంటారు. గాడ్ బ్లెస్ యూ, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ కుమారి గారు విజయవాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, అన్యులు వెళ్ళే ఫంక్షన్స్కి మమ్మల్ని పిలుస్తున్నారు, మేము వెళ్ళవచ్చా లేదా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఒక్కొక్కసారి కొన్ని ప్రార్థన చేయండి, ఆత్మలో మీరు ప్రార్థన చేయండి. కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడు వద్దన్నట్లయితే చూడండి, అదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి యేసుని ఎరగని వారు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే ఏం చేస్తారు? ఐఎమ్ సారీ, ఐ కెనాట్, ఈరోజు నేను రాలేకపోతున్నా, వేరే కార్యక్రమం ఉంది మాకు అని చెప్పి చెప్తారు. ఒకవేళ ప్రోగ్రామ్ ఏమి లేదు, అదొక చిన్న బిడ్డల బర్త్డే ప్రోగ్రామ్, పిలిచారు, వెళ్ళి ఆ బిడ్డకి విష్ చేసేసి మీ బ్లెస్సింగ్స్ చెప్పి వచ్చేసేయండి. లేదు, ఆ కుమార్తె, ఈ రోజుల్లో చాలామంది అనేక చోట్ల మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా ప్రభుని ఎరగని వారు చేస్తూ ఉంటారు. ఆ కుమార్తెను విష్ చేసి ఏదైనా గిఫ్ట్ ఏదైనా ఉంటే ఇచ్చేసి వచ్చేయండి, మీకు ప్రార్థన చేస్తానని చెప్పండి, ఒక గ్రీటింగ్ కార్డ్ లాంటితో, సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్. వాళ్ళు పిలిచేవాళ్ళు కూడా 2 విషయాలు ఉంటాయి వాళ్ళ మనసులో. ఒకటి, మన ఇంట్లో కార్యక్రమానికి అందరిని పిలిచాం, అందరికి భోజనాలు ఏర్పాటు చేసాం, తలా ఒక గిఫ్ట్ కూడా ఇస్తారు, శుభం పలుకుతారని చెప్పి వాళ్ళు పిలుస్తారు. సో మీరు శుభం పలికిరండి, తప్పలేదు. అదే టైంలో ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, అక్కడ ఉపన్యాసాలు చేస్తున్నారు, ఆ ఉపన్యాసాలు మనకు అవసరం లేనివి, దేవుని వాక్యం కానీ క్రీస్తు కానీ అవసరం లేదు, ఆయన అమెరికా దేవుడు, మనకు అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళ మాటలు ఆల్రెడీ విష ప్రచారం అది. ఎందుకంటే క్రీస్తు అందరి వాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యేసు అంటే మన దేశానికి పక్కనే ఉన్న దేశం ఏది? ఇజ్రాయెల్ దేశం, మిత్ర దేశం. మన ఆసియాలో ఉన్నాం, వాళ్ళు మిడిల్ ఈస్ట్లో ఉన్నారు, అది కూడా మధ్య ఆసియాలో ఉంది. మరి ఎక్కడ ఉన్న అమెరికన్స్ యేసుప్రభుని ఎందుకు నమ్మారు? ఎక్కడ ఉన్న యూరోపియన్స్ యేసుప్రభుని ఎందుకు నమ్మారు? మరి ఆ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు నమ్మాల్సి వచ్చింది? వాళ్ళు ఇంతకుముందు నమ్మిన వాళ్ళు కాదు కదా. ఇక్కడున్న యేసుప్రభులు ఏదో మంచి చూశారు కాబట్టి, రక్షకుడు అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ దేశం అంతా నమ్ముకున్నారు, వాళ్ళ తాతలు ముత్తాతలు. అరే బాబు, యేసుప్రభు సత్యమైన దేవుడురా, రక్షకుడు అని చెప్పి మన మధ్య ఆసియాలో ఉన్నటువంటి వారు, మనకు దగ్గరలో ఉన్న మరి ఆసియా ఖండంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వెస్టర్న్ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు, యూరోప్ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళ దేశంలో ఆయన పుట్టలేదు, వాళ్ళ దేశంలో ఆయన నడవలేదు కూడా, వాళ్ళ గడ్డ మీద పుట్టలేదు, వాళ్ళ గడ్డ మీద నడవలేదు. మరి ఎందుకు నమ్ముకున్నారయ్యా? ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల వాళ్ళు ఏం నష్టపోయారంటే, ప్రపంచంలో అన్ని దేశాల నుండి పిల్లలు చదువుకుంటున్నప్పుడు నువ్వు ఎక్కడ ఎంఎస్ చేస్తావంటే అమెరికా అంటున్నారు, ఎక్కడ ఎంఎస్ చేస్తావంటే యూరోప్ అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు. ఆ క్రైస్తవ దేశాలు అంటే యేసు ప్రభుని నమ్మి వాళ్ళేం పాడైపోలే, నాశనం కాలేదు. అయితే ఇప్పుడున్న తరం నిజంగానే దేవుణ్ణి వదిలిపెట్టారు కాబట్టి, యేసయ్యను వదిలి బైబిల్ పక్కన పెట్టారు కనుక, ప్రార్థనలు మానేశారు కనుక దరిద్రపు కొట్టు అలవాట్లు వచ్చాయి. ఎప్పుడైతే ప్రభు దేవుడు ముందే చెప్పాడు, ఎప్పుడైతే వాక్యం అనే దీపాన్ని పక్కన పెడతారో అంధకారం కమ్ముకుంటుంది, అది ఏ దేశమైనా, ఇజ్రాయేల్ అయినా అని చెప్పాడు. అందుకే ఇప్పుడు ఎవరెవరైతే వాక్యాన్ని పక్కన పెట్టారో వాళ్ళకి అంధకారం వస్తుంది, వాక్యాన్ని రిసీవ్ చేసుకునే వాడికి వెలుగు వస్తుంది. సో మన దేశంలో మనం
ప్రపంచ దేశాలు అందరూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తారు. కనుక నాన్న నువ్వు ఇక్కడ వైజ్గా ఉండాలి. మత్తయి సువార్త 10:16-17 చదివితే మనం తోడేళ్ళ మధ్యలో ఉన్న గొర్రెల వలె ఉన్నాం అని వాక్యం చెప్తుంది. గొర్రెలంటే పావురం వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండమన్నాడు. పావురం వలె చూడండి, ఇది అందరికీ చెప్తున్నాను ఈ విషయం. మంచి ప్రశ్న అడిగామా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. గనుక పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటంలై ఉండండి. ఇక్కడ వివేకము కపటం లేకుండా ఉండడు. కపటం లేకుండా అంటే దేవుని పిల్లలు కపటం లేకుండా ప్రార్థన చేసుకుంటారు. కానీ అదే విషయాన్ని అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని నోరు విప్పి హృదయం విప్పి అన్ని పంచుకోనక్కర్లా. ఎందుకంటే వాళ్ళంతా ఆ దైవాత్మ కలిగిన వారు కాదు, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో లేరు. కాబట్టి కొన్నిసార్లు హృదయం విప్పి గుండె విప్పి అన్ని విషయాలు అందరితో మాట్లాడడానికి లేదు. మాట్లాడితే ఈరోజు వింటారు, రేపు అవతలకు వెళ్ళి రకరకాలుగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు సహవాసం, ప్రేమ కలిగి ఉండండి. సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. అదే టైంలో వారితో సహవాసం ఉండి వారి క్రియలు మనం నేర్చుకునే పరిస్థితి రాకుండా మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. 1 తెస్సలోనిక 4:4-5 ఏమంటాడంటే, తమ తమ ఘటములను ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటే దైవ చిత్తము. చూడండి, మీరు పరిశుద్ధులు అగుటకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటకే దేవుని చిత్తము అంటూ 4 మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషి ఎందుకాక. చూడండి, దేవుని ఎరగని అన్ని జనులు అంటే మన దేశమనే కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడ దేవునిలో లేనివారు వాళ్ళ ఆనందం దేనిలో ఉంటుందంటే కామపు పాటలు, కామపు నాటికలు, కామపు పొరుగువాని భార్య మీద, పొరుగువాని భర్త మీద, పొరుగు స్త్రీ భర్త మీద రకరకాల పరిహాసాలు వేస్తూ దానిలో ఆ జోకులు చూసి, ఆ దరిద్రపు జోకులు చూసి ఆనందిస్తుంటారు. అది నిజమైన ఆనందం కాదు, అది అపవిత్రమైంది, వచ్చే తరాన్ని చెడగొట్టేది, కుటుంబాలను పాడు చేసే ఆనందం. దాన్ని చూసి ఆనందించడం ఏంటి? పరాయవాని భార్యను చూసి జోకులు వేస్తుంటే అది చూసి అందరూ కూర్చొని పగలబడి నవ్వుతూ ఉంటే దానిలో ఆనందం ఉందా? అది అపవిత్రత కదా. ఒక పొరుగువాని భార్యను ఆశించకూడదు అన్నాడు ప్రభు, మోహం చూస్తూ చూడొద్దు అన్నాడు. ఆ నాటికలు చేసి వాళ్ళ మధ్యలో మనల్ని కూడా రమ్మని పిలిచారనుకోండి, అంటే మామూలుగా చెప్తున్నాను, అనేక రకాలు. అయితే కొన్ని విషయాలు మనం అవాయిడ్ చేయాలి. అదే బర్త్డే ఫంక్షన్, పెద్దవారి యొక్క కార్యక్రమం ఏదో జరుగుతుంది, గర్భిణీ స్త్రీ ఎవరో ఉన్నారు, అందరూ వచ్చి శుభం పలకమన్నారంటే వెళ్ళొచ్చు. మీరు దేవుని ప్రేమను పంచండి. దేవుని మాటలు ఏదో ఒక రోజున మీ ద్వారా కూడా దేవుడు అనేక ఆత్మలు రక్షించే రోజు వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి లావణ్య గారు కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మోషే దేవుని మహిమను చూచినప్పుడు మోషేకు ఎందుకు ఏమీ కాలేదని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మోషే ఏమో అడిగితే దేవుడు అంటాడు, నువ్వు నన్ను చూడలేవు, చూస్తే నువ్వు బ్రతకలేవు. నువ్వు బండ సందులో ఆ వెనక వైపు కూర్చో, దాన్ని దాటి వెళ్తున్నప్పుడు నా అరచేతిలో నిన్ను దాచి నేను దాటుతాను, లేదంటే నువ్వు నన్ను చూస్తే నువ్వు చనిపోతావని చెప్పి అంటాడు. మరి అక్కడేమో అబ్రహాము 18వ అధ్యాయంలో ఆదికాండంలో అబ్రహాం యెహోవాతో మాట్లాడినట్టు, ఆ యెహోవా దూత వచ్చి ఆయనతో మాట్లాడినట్టు ఉంది. మరి మోషే కాలంలో మరి అహరోను మిగిలిన వాళ్ళందరూ కూడా దేవునితో మాట్లాడినట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మోషే అడిగిన దానికి వాళ్ళకి మాట్లాడిన దగ్గర ఒక చిన్న విషయం ఉంది, అక్కడ మిస్ అయ్యారు మీరు. ఏంటంటే, దేవాన్ని మహిమను చూపించమంటున్నాడు మోషే. నేను కనబడుతున్నానుగా, మాట్లాడుతున్నాను కంటే అలా కాదు, నీ మహిమ నాకు కావాలి, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను, మహిమతో నువ్వు నాకు కనబడమన్నాడు. మహిమతో కనబడితే నువ్వు బూడిదైపోతావు. ఈరోజు కూడా చాలా మంది అంటుంటారు, దేవుడు ఉంటే కనబడమని చెప్పండి, దేవుడు ఉంటే కనబడమని చెప్పండి, నేను నమ్ముతానంటారు. ఇజ్రాయిల్ కూడా అలాంటి మాటలే మాట్లాడితే దేవుడు ఒకసారి ఆ సీనాయి పర్వతం మీదకి ఆయన నేను వస్తున్నా అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధి వస్తుండగానే, ఇంకా పూర్తిగా ప్రభు వాళ్ళకి కనబడలా, ఆయన సన్నిధి వస్తుండగానే ఉరుములు, మెరుపులు, మరి అగ్ని అన్నీ కనబడ్డాయట. ఆ దేవుడు మాట్లాడుతుంటే భయపడిపోయారు ప్రజలు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 18 ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూసి భయపడి, పురుషులు స్త్రీలు అందరూ భయపడి వణికిపోతూ తొలగి దూరంగా నిలిచి ఆ పర్వతానికి దగ్గరకు వచ్చారు. దేవుని మాట విందాం, దేవుడు కనబడతాడంట, చూద్దాం అనుకుంటూ వచ్చారు. ఆ ఉరుములు, మెరుపులు, దేవుని మహిమతో ప్రభు అక్కడ వస్తూ ఉండగా అందరూ భయపడి పరుగు సాధ్యమైనంత వరకు కిలోమీటర్ దూరం, 2-3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పారిపోయినట్టున్నారు. దూరంగా తొలగి అక్కడ నిలిచి మోషేతో ఇట్లా అన్నారంట. ఏమని? 19వ నీవు మాతో మాట్లాడము అంటే, మోషే మీరు మాతో మాట్లాడండి, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడినట్లా మేము చనిపోదుము, దేవుడు మాతో మాట్లాడితే మేము సస్తాం.
ఎందుకంటే ఆయన ఇంకా రాకముందే ఆ ఉరుములు, మెరుపులు, ఆ ధూపము, ఆ అగ్నిని చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి, మగినవత్తుల్లా కరిగిపోయాయి. ఇంకా ఆయన మాట్లాడటం స్టార్ట్ చేస్తే మేము ఎగిరిపోతాం. ఇక్కడ మీరు విన్నారా? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. హైలైట్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఉంటారు, దేవుడు ఉంటే మాట్లాడమని. ఆయన మాట్లాడితే నువ్వు కనబడు, ఆయన కనబడితే నువ్వు కనబడు, ఆయన మాట్లాడితే నువ్వు అయిపోతావు అని యవనస్తులకు చెప్పాలి. ఎందుకంటే సూర్యుడు అక్కడే ఉండాలి, కానీ సూర్యుడిలోని వెలుగు రావాలి. సూర్యుడే కదిలి రమ్మన్నాం అనుకోండి, ఆయన కదిలి వస్తే భూమి మీద బూడిద ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. సూర్యుడు కదిలి రాకూడదు, అక్కడే ఉండాలి. సూర్యులోని వెలుగు వస్తుంది, వాడుకో. వేడుంది, వాడుకో. అలాగే దేవుని తండ్రి అయిన దేవుడు దిగి రాకూడదు. ఆయన వస్తే సృష్టికర్త, ఆయన మహిమను మనం తట్టుకోలేం. వెల్డింగ్ రాడ్ను వెల్డింగ్ చేస్తున్నప్పుడే నానా విధాలుగా పెద్ద థిక్ గ్లాస్ పెట్టుకొని మనం చూస్తాం కదా. వెల్డింగ్ చేసే మనుషులు చేసే రాడ్, వెల్డ్ చేస్తున్నప్పుడు వచ్చి ఆ కాంతినే మన కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి. ఈ చిన్న కాంతినే తట్టుకోలేని మనము సూర్యునే గంటసేపు చూస్తే మన కళ్ళు కనబడవు కదా. అలాంటప్పుడు దేవుని మహిమను చూస్తే మన కళ్ళు కనిపిస్తాయా? అందువల్లనే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నా మహిమను చూడాలంటే అది అయ్యే పని కాదు, ఆగు. ఆయన తగ్గించుకొని నరరూపిగా వచ్చాడు. ఎక్కడికి? అబ్రహాంతో కలిసినప్పుడు, మిగిలిన వాళ్ళందరితో కలిసినప్పుడు. అలా లేకపోతే మనం కూడా దేవుని చూడలేము. ఇంతవరకు ఎప్పుడు ఎవరు కూడా ఆయన చూడలేదని ఉంది. మీకు తెలుసా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి 6:16 ఇంతవరకు మరి ఆయనని ఎవడను చూసి ఉండలేదట, నరుల్లో ఎవరు కూడా. మరి ఎవరిని చూశారు? పాత నిబంధనలో యెహోవా దూత, అంటే క్రీస్తు ప్రభువారే ఆ రోజు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యారు. సమీపింపరాని చదువుదాం. 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్యము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. మనుషుల్లో ఎవడను చూడలేదు అంటున్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనను మనము శాశ్వతమైన, చూడండి, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అన్నాడు. ఎస్, ఆయన ఘనత శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండాలని. అయితే దేవుడిని ఇంతవరకు ఎవరు చూడలేదా? మరి మోషే ముఖాముఖిగా చూశాడు, మాట్లాడాడు. దేవుడు తన మహిమను తగ్గించుకొని ఒక నరరూపిగా మనిషి రూపంలో మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన దేవుడిగా కనబడి మాట్లాడితే, ఇప్పుడు మనం చూడండి, సూక్ష్మజీవులకి మనకి చాలా తేడా ఉంది. అవి చాలా చిన్నవి. అలాగనే దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆయన సర్వసృష్టికర్త, సర్వాన్ని చేసిన వాడు. మనం త్రాసులను ధూళి వంటి వారము, చేద నుండి పడే బిందువులు వంటి వారము. నరులను జ్ఞాపం చేసుకున్నట్టుకు నరుడు ఏ పాటివాడు? సృష్టికర్త అనే దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? అందుకే దేవుని వాక్యము మనకిచ్చాడు, ఈ పరిశుద్ధ దేవుని వాక్యం. ఈరోజు దేవుని మనసు ఏంటో, దేవుని హృదయం ఏంటో, దేవుడు మనుషులు ఏం చేయమంటున్నాడు, ఎలా బతకమంటున్నాడు, ఎలా బ్రతికితే పైకి వెళ్ళగలమో అప్పుడు దేవుని చూడగలుగుతాం. మన ఆత్మ చూడగలుగుతుంది. మన భౌతిక నేత్రాలతో చూస్తే సస్తాం. కాబట్టి మన ఆత్మ ఈ దేహాన్ని వదిలినప్పుడు ఆయన ఎద్దుకు వెళ్ళబోతున్నాం, చూడబోతున్నాం. దాన్ని ఎద్దుకు తీసుకెళ్ళడానికి మాన్యువల్ ఇదే. ఇది పాటించకుండా వెళ్దామని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళరు, కానీ మరో స్థలానికి వెళ్తారు. ఆ స్థలం అందరికీ తెలిసిన విషయం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ ఇల్లు దీవించబడును గాక అని చెప్పండి. ఈ కుటుంబం యేసు నామములో దీవించబడును గాక. ఈ గృహానికి, ఈ గృహస్థులకు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో సమాధానం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రిగా అన్యోన్య సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, అనుదినం ప్రార్థనలో మానక పాల్గొంటున్న ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మీకును మాకును ఈ దినం నూతనంగా పాల్గొన్న వారికి సదాతోడు నడిపించి బలపరిచి ప్రభు రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.